వెల్కమ్ టు మెగానైన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ఈ మేరకు జీవో నెంబర్ 38ని విడుదల చేస్తూ మే నెల మొత్తం బదిలీల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 3 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ తమ సొంత జిల్లాలకు లేదా అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లాలనుకునే లక్షలాది మంది ఉద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. అసలు ఈ బదిలీల షెడ్యూల్ ఏంటి, ఎవరికి ప్రాధాన్యత లభిస్తుంది, నిబంధనలు ఏంటి, ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ బదిలీల ప్రక్రియ కేవలం 1 నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మే 1 నుంచి అధికారికంగా బదిలీల దరఖాస్తులు ప్రక్రియ మొదలవుతుంది. మే 31తో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఒకవేళ మీకు బదిలీ ఉత్తర్వులు అందితే కేవలం 3 రోజుల్లోపు మీరు పాత విధుల నుండి రిలీవ్ అయ్యి కొత్త చోట చేరాల్సి ఉంటుంది. జూన్ 1, 2026 నుండి బదిలీలపై మళ్లీ యథావిధిగా నిషేధం అమల్లోకి వస్తుంది. అంటే ఈ 30 రోజుల గడువును ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈ బదిలీలో పాల్గొనడానికి ప్రభుత్వం కొన్ని ప్రాథమిక నిబంధనలు విధించింది. జనవరి 1, 2026 నాటికి ఒకే కార్యాలయంలో లేదా ఒకే సిటీలో కనీసం 3 సంవత్సరాల నిరంతర సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీకి అర్హులు. ఒకే చోట 4 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని ప్రభుత్వం ఈసారి తప్పనిసరిగా బదిలీ చేస్తుంది. పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా ఒక విభాగం లేదా క్యాడర్లో మొత్తం ఉద్యోగుల సంఖ్యలో కేవలం 40% మందిని మాత్రమే బదిలీ చేయాలని ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. దీనివల్ల ఆఫీసులో పని నిలిచిపోకుండా జాగ్రత్త పడుతుంది. బదిలీల ప్రక్రియలో మానవీయ కోణంలో కొంతమందికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కల్పిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే వారు ఒకే ప్రాంతంలో పనిచేసేందుకు వీలుగా బదిలీ కోరుకుంటే వారికి ప్రాధాన్యత ఉంటుంది. మే 31, 2027 లోపు పదవి విరమణ పొందే ఉద్యోగులు తమకు నచ్చిన చోటికి బదిలీ కోరుకుంటే వారి విన్నపాన్ని సానుకూలంగా పరిశీలిస్తారు. 70% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ బదిలీలో అగ్రతాంబూలం లభిస్తుంది. గతంలో బదిలీల విషయంలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండేదని విమర్శలు ఉండేవి. అయితే ఈసారి ప్రభుత్వం కౌన్సిలింగ్ పద్ధతిలో లేదా పారదర్శకమైన ఆన్లైన్ విధానంలో బదిలీలు చేపట్టాలని భావిస్తుంది. ఉద్యోగులు తమ దరఖాస్తుల్లో 5 ప్రాధాన్యత స్థానాలను ఎంచుకోవచ్చు. ఎటువంటి పైరవీలకు తావు లేకుండా సీనియారిటీ నిబంధనల ప్రకారమే బదిలీలు జరగాలని శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. మొత్తానికి తెలంగాణలో బదిలీల సందడి మొదలైంది. ఏప్రిల్ 22 నుండి ఆర్టీసీ సమ్మె హెచ్చరికలు ఉన్న తరుణంలో ప్రభుత్వం ఈ బదిలీల ప్రకటన చేయడం ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.